Subscribe to Color Frames. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయం అందుకుంది. మొదట్లో కష్టపడినా ఆ తర్వాత అలవోకగానే చేజిక్కించుకుంది. సాంప్రదాయంగా స్పిన్నర్ల ఆధిపత్యం చెలాయించే చెపాక్ పిచ్ ఈసారి పేసర్లకు అనుకూలించింది. అయితే రోహిత్ ఫాస్ట్ బౌలర్లతోనే బంగ్లాను ఓడించాడు. అశ్విన్తో పాటు బుమ్రా, ఆకాశ్దీప్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో బంగ్లాను చుట్టుముట్టారు. దీంతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు. అయితే కాన్పూర్లో రెండో టెస్టులో కుల్దీప్ను దించాలని భావించినా అది సాధ్యపడలేదు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 7 ఏళ్లవుతున్నా తన సొంత మైదానం గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆడాలని కుల్దీప్ యాదవ్ కల నెరవేరలేదు. గ్రీన్ పార్క్ పిచ్ సాకారం మరియు స్థానిక కుర్రాడు కావడంతో రెండో టెస్టులో కుల్దీప్ ఆడతాడని అందరూ ఆశించారు. అయితే అది జరగకపోగా వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్ రద్దయింది. అయితే కుల్దీప్ ను ఎంచుకోకపోవడానికి కారణాలున్నాయి. గ్రీన్ పార్క్ పిచ్ పై ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్, జడేజాలను దించాలని మొదట కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడు. అయితే అర్ధరాత్రి వర్షం పడటంతో కెప్టెన్ రోహిత్ శర్మ, గంభీర్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. వర్షం కారణంగా పిచ్ పై తేమ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. బంతి వేగం, స్వింగ్ లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కేవలం 2 స్పిన్నర్లు మరియు 3 ఫాస్ట్ బౌలర్లను దించడంతో కుల్దీప్ మళ్లీ ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోయాడు. 2017 మార్చి 25న ధర్మశాలలో ఆస్ట్రేలియాపై కుల్దీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 12 టెస్టులు ఆడిన కుల్దీప్ యాదవ్ 53 వికెట్లు తీశాడు. ఇందులో 4 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత కూడా అతని పేరిటే నమోదైంది. భారత గడ్డపై ఆడిన 8 టెస్టు మ్యాచ్ల్లో కుల్దీప్ 35 వికెట్లు తీయగా ఆ మ్యాచ్లన్నింటిలోనూ భారత జట్టు విజయం సాధించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.